ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ను కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు, రైతులు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో దళిత మహిళలపై పోలీసులు దాడి చేయడంపై ఫిర్యాదు చేశారు. ఎస్సీ మహిళలపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని, రాజకీయ ప్రతీకారంతో దాడులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ జరిపి దళిత మహిళల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు గొల్ల బాబురావు, తనూజారాణి, పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మామిళ్లపల్లి బాధితులు జాతీయ ఎస్సీ కమిషన్ను కలిశారు. మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ఢిల్లీ వరకు వచ్చి వారికి కంప్లైంట్ చేయటమంటే ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ రకంగా నిజంగా మరి ఇబ్బందులు పెడుతుందో వేరే విషయం చెప్పక్కర్లేదు. ఇది ఒక విలేజ్లోనే కాదు, రాష్ట్రంలో చాలా గ్రామాల్లో జరుగుతున్నటువంటి వివక్ష, అనేక రకాలైనటువంటి అరాచక పాలన, రాక్షస పాలన కొనసాగుతుంది. ఈ కొనసాగినటువంటి సందర్భంలో మేమందరం కూడా తప్పనిసరిగా మరి వారి కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం నిజంగా నేనైతే మురళీకృష్ణ గారిని అభినందిస్తున్నాను. ఏ రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా పోలీస్ అన్న వాళ్ళు రక్షణ కల్పిస్తారనుకుంటాం, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పోలీసులే రౌడీల్లా ప్రవర్తించే రోజులు నడుస్తున్నాయి. దళిత వర్గాలకు చెందిన లేడీస్ అవనివ్వండి, అక్కడ మహిళా రైతులు మాకు న్యాయం కావాలి అని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళతోని వాళ్ళ మెడకి వేసి వెనక్కి లాగడం మనం చూస్తున్నాం. అసలు ఇంత దారుణాతి దారుణంగా ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోతుందని చెప్పి ఏ రోజు ఊహించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మహిళా రైతు కూలీలు ఎస్సీ వారు న్యాయమో రామచంద్ర అంటూ ఢిల్లీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు అడుగుతున్నది గొంతెమ్మ కోరిక కాదు. మీరు ప్రకటించినటువంటి మినిమం సపోర్టింగ్ ప్రైస్ 2400 ఇమ్మని అడిగినప్పుడు స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర దళారి రాష్ట్రంలో కొని మినిమం సపోర్టింగ్ ప్రైస్కి 2400కి తెలంగాణ రాష్ట్రంలో అమ్ముతున్నాడు. ఈ ఆరోపణలు వారి మీద వచ్చాయని మామలపల్లి గ్రామంలో వారు చేసినటువంటి హంగామా మీకు తెలుసు. 14 మంది రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. గొడవ తెలిసిన తర్వాత 29వ తారీఖున ఒక కేసు, 30వ తారీఖున ఒక కేసు. ఈ మొక్కజొన్న రైతులకు ఎవరైతే కూలికొచ్చి వర్కర్స్గా ఉంటారో మహిళా కూలీల మీద కేసులు పెట్టడం జరిగింది. ఇది రాష్ట్రంలో పరిస్థితి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ త్వరలోనే వీరి మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.